నేను ఔట్ ఆఫ్ ఫామ్ కాదు, జస్ట్ ఔట్ ఆఫ్ రన్స్ అంతే. ఇటీవల తన వైఫల్యం గురించి అడిగినప్పుడు మన సూర్యాపై చెప్పిన మాట ఇది. వినడానికి చాలా కాన్ఫిడెంట్గా ఉంది కదా, కానీ క్రికెట్లో ఈ రెండింటికి చాలా తేడా ఉంది ఫ్రెండ్స్. ఔట్ ఆఫ్ రన్స్ అంటే బ్యాటర్ బాగానే ఆడుతున్నాడు కానీ టైం కలిసి రావట్లేదు అని. అదే ఔట్ ఆఫ్ ఫామ్ అంటే టెక్నికల్గా ఏదో లోపం ఉందని అర్థం. మరి సూర్యకుమార్ విషయంలో ఏది నిజం? కేవలం బ్యాడ్ లక్ మాత్రమేనా, లేక బౌలర్లో సూర్య వీక్నెస్ని పసిగట్టేశారా? గత 15 నెలల గణాంకాలు డీకోడ్ చేస్తే కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. అవేంటో ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. మొదట సూర్య రేంజ్ ఏంటో ఒక్కసారి గుర్తు చేసుకుందాం. 2021 నుంచి 2024 వరకు టీ20 క్రికెట్లో సూర్యకుమార్ ఒక సునామీ. ఫీల్డర్ ఎక్కడున్నా, బౌలర్ ఎవరైనా బంతి మాత్రం బౌండరీ అవతల పడేది. ముఖ్యంగా పేస్ బౌలింగ్లో లెగ్ సైడ్ వెనక వైపు అతను ఆడే షాట్స్ చూసి ప్రపంచమే ఆశ్చర్యపోయింది. సాధారణ బ్యాటర్లో డిఫెన్స్ ఆడే బంతులను సూర్య సిక్సర్లుగా మలిచేవాడు. ఆ టైంలో నాన్ స్ట్రైకర్ ఎండ్లో ఉన్న విరాట్ కోహ్లీ రియాక్షన్స్ మనకు గుర్తుండే ఉంటాయి. అప్పుడు బౌలర్లకి సూర్యని ఎక్కడ ఆపాలో అర్థమయ్యేది కాదు. ఆఫ్ సైడ్ వేస్తే కవర్స్ మీదుగా, లెగ్ సైడ్ వేస్తే ఫైన్ లెగ్ మీదుగా, ఇలా గ్రౌండ్ నలువైపులా ఆడుతూ మిస్టర్ 360 అనిపించుకున్నాడు. కానీ కట్ చేస్తే నవంబర్ 2024 తర్వాత సీన్ పూర్తిగా మారిపోయింది. సూర్యకుమార్ గణాంకాలు దారుణంగా పడిపోయాయి. దీనిలో ప్రధానమైన సమస్య పేస్ బౌలింగ్. గత కొన్ని నెలల్లో సూర్య 19 సార్లు అవుట్ అయితే అందులో ఏకంగా 18 సార్లు ఫాస్ట్ బౌలర్ల చేతిలోనే అవుట్ అయ్యాడు. ఇక్కడ నమ్మలేని నిజం ఏమిటంటే పేసర్ల మీద సూర్య సగటు కేవలం 8.11 మాత్రమే. స్ట్రైక్ రేట్ కూడా 110 లోపే ఉంది. ఇది సూర్య స్థాయి ఆటగాడికి అస్సలు సరిపోని గణాంకాలు. అంతేకాదు ఆ 18 సార్లు 16 సార్లు అతను క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అంటే బౌలర్ వేసిన మంచి బంతికి అవుట్ అవ్వడం లేదు, చెత్త షాట్ సెలక్షన్ వల్ల వికెట్ పారేసుకుంటున్నాడు. ఇక్కడ అసలు విషయం ఉంది. సూర్య కేవలం అవుట్ ఆఫ్ రన్స్ కాదు, టెక్నికల్గా కూడా ఇబ్బంది పడుతున్నాడు అనడానికి ఇవే సాక్ష్యాలు. పేసర్ల బౌలింగ్లో అతను అవుట్ అయిన 18 సార్లు 13 సార్లు తను ఎదుర్కొన్న మొదటి 10 బంతుల్లోనే అవుట్ అయ్యాడు. గ్రీజులో కుదురుకోకముందే గాలిలో షాట్లు ఆడుతున్నాడు. గతంలో గాలిలో షాట్ ఆడితే అది 86% కంట్రోల్లో ఉండేది. ఇప్పుడు అది 52% పడిపోయింది. అంటే సగం షాట్లు మిస్ హిట్ అవుతున్నాయి. బౌలర్లు కూడా తెలివిగా వ్యవహరిస్తున్నారు. సూర్యకు బంతి వేగంగా వస్తే ఇష్టం. ఆ వేగాన్ని వాడుకుని బౌండరీకి పంపిస్తాడు. అందుకే బౌలర్లు ఇప్పుడు పేస్ ఆఫ్ డెలివరీస్ వేస్తున్నారు. వేగం తగ్గించి వేయడం వల్ల సూర్య టైమింగ్ దొరక్క బౌండరీ లైన్ దగ్గర దొరికిపోతున్నాడు. అలాగే సూర్య ప్రధాన అస్త్రం ఫ్లిక్ షాట్. ఒకప్పుడు ఈ షాట్ ద్వారా 58 యావరేజ్తో పరుగులు తీసిన సూర్య ఇప్పుడు కేవలం 7 యావరేజ్తో సరిపెట్టుకుంటున్నాడు. బౌలర్లు అతను ఆ యాంగిల్ దొరకకుండా స్ట్రైట్ డెలివరీస్తో బౌలింగ్ వేస్తున్నారు. మీకు ఒక డౌట్ రావచ్చు, అన్న మొన్ననే కదా IPL 2025లో ఇరగదీశాడు, మరి ఇప్పుడు ఏమైంది అని. దానికి కారణం IPLలో సూర్య బ్యాటింగ్కి వచ్చినప్పుడు పేస్ మరియు స్పిన్ బౌలింగ్ సమానంగా ఎదురయ్యేది. స్పిన్ బౌలింగ్లో కుదురుకుని ఆ తర్వాత పేసర్ల మీద విరుచుకుపడేవాడు. కానీ ఇంటర్నేషనల్ క్రికెట్లో, ముఖ్యంగా సేనా దేశాల్లో ఆడేటప్పుడు కంటిన్యూస్గా క్వాలిటీ పేస్ బౌలింగ్ ఉంటుంది. మిడిల్ ఓవర్లో పేసర్లే వస్తున్నారు. దీంతో సూర్యకు కుదురుకునే సమయం దొరకటం లేదు. తొలి 10 బంతుల్లో పేస్ బౌలింగ్ అనే కాంబినేషన్ సూర్య పాలిట శాపంగా మారింది. సో ఫ్రెండ్స్, గణాంకాలు చూస్తే సూర్యకుమార్ ఖచ్చితంగా గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాడు అనిపిస్తుంది. బౌలర్లు అతని గేమ్ని డీకోడ్ చేశారు. అలా అని సూర్య పని అయిపోయిందా? ఖచ్చితంగా కాదు. అతనిలో ఆ టాలెంట్ ఇంకా ఉంది. కేవలం ఆరంభంలో కాస్త సమయం తీసుకుని స్లో బాల్స్ని అంచనా వేయగలిగితే మనం చూసిన పాత స్కై మళ్ళీ కనిపిస్తాడు. రాబోయే న్యూజిలాండ్ సిరీస్ మరియు వరల్డ్ కప్ మ్యాచ్లకు సూర్యకు ఒక పరీక్ష. భారత్ కెప్టెన్గా ఈ సమస్యను ఛేదించి మళ్ళీ ఫామ్లోకి రావాలని కోరుకుందాం. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? సూర్య మళ్ళీ పుంజుకుంటాడా, లేదా తన బ్యాటింగ్ శైలిని మార్చుకోవాలా? కింద కామెంట్స్లో తెలియజేయండి. ఈ అనాలిసిస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.